ఈరోజు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ యొక్క ప్రమాణ స్వీకార వేడుకలకు ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొనడం జరిగింది. అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఈ యొక్క వేడుకలో పాల్గొనడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క వేడుకలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రమాణ స్వీకార వేడుకలో ఒక ఆసక్తికర సన్నివేశం అయితే చోటు చేసుకుంది. అయితే ముఖ్య అతిథిగా ఈ యొక్క ప్రమాణ స్వీకార వేడుకకు హాజరైన నరేంద్ర మోడీ గారు స్టేజ్ పైకి వస్తూ అక్కడ ఉన్నటువంటి వివిధ నాయకులకు నమస్కారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని కరచాలనం చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా కరచాలనం చేస్తూ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ తో అక్కడ నిల్చొని మరి నరేంద్ర మోడీ గారు మాట్లాడిన వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే స్టేజ్ పైన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ అందరికీ కేవలం నమస్కరిస్తూ వెళ్ళిన నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారిని చూడగానే అక్కడ కాసేపు నిల్చొని కాసేపు నరేంద్ర మోడీ గారు మాట్లాడడం ఇప్పుడు జాతీయ వ్యాప్తంగా వీడియో అయితే వైరల్ గా మారింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ తో నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడారు అని చెప్పేసి సోషల్ మీడియాలో చర్చలు కూడా నడుస్తున్నాయి. అయితే ఇదే విషయంపై తాజాగా పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. అయితే తాజాగా మీడియాతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ ఇంతకీ నరేంద్ర మోడీ గారు అందరికీ నమస్కారం చేస్తూ ప్రత్యేకంగా మీ దగ్గరనే వచ్చి ఆగి ఇంతకీ ఏం మాట్లాడారండి అని చెప్పేసి ఒక మీడియా మిత్రుడు అడగగా పవన్ కళ్యాణ్ గారు నవ్వుతూ దానికి సమాధానం ఇవ్వడం జరిగింది. మోడీ గారు ప్రత్యేకంగా నాతో మాట్లాడిన మాటలు ఏంటంటే, ఏంటి అన్ని వదిలేసేసి ప్రశాంతంగా హిమాలయాల్లోకి వెళ్దామని అనుకుంటున్నారా అంటూ మోడీ గారు అడిగారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గెటప్ చూస్తే మనం గత కొన్ని రోజుల నుండి హిందూ సాంప్రదాయ దుస్తుల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఉండడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి వివిధ పుణ్యక్షేత్రాలను అయితే పవన్ కళ్యాణ్ గారు గత కొన్ని రోజుల నుండి దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు హిందూ సాంప్రదాయ దుస్తులు అయితే ధరించడం జరిగింది. సో ఈ రోజు ప్రమాణ స్వీకారానికి కూడా అదే దుస్తులో పవన్ కళ్యాణ్ గారు వెళ్లడంతో నరేంద్ర మోడీ గారు షాక్ తో గత కొన్ని రోజుల నుండి పవన్ కళ్యాణ్ గారిని ఇలా చూడడంతో ఈ విధంగా పవన్ కళ్యాణ్ అయితే నరేంద్ర మోడీ గారు అడిగినట్లు తెలుస్తుంది.